ఆధ్వర్యంలో మరియు రేపు జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయగలుగుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా సింహం గుర్తు కేటాయించడం జరిగింది. కాబట్టి ఆశావాహులు మరియు ఉద్యమకర్తలు ముందుకొచ్చి పోటీ చేస్తారని ఆశిస్తున్నాం. మొత్తం 38 వార్డులలో కవితక్క గారి ఆదేశాల మేరకు పోటీకి కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బోధన్ పట్టణంలో ఎవరైతే పోటీ చేయగలుగుతారో వాళ్ళకు సింహం గుర్తు కేటాయిస్తున్నామని తెలియపరుస్తున్నాం. ప్రభుత్వం హయాంలో హౌసింగ్లో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. దాని వివరాలు సమాచార హక్కు చట్టం కింద సేకరిస్తే 1663 ఇళ్ళు ఏదైతే వ్యక్తిగతంగా నిర్మాణం కోసం అప్లై చేసుకున్నారో వాళ్లకు మొత్తం పైసలు 65 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆయా కాంట్రాక్టర్ల ఖాతాలో పడినట్టు సమాచార హక్కు కింద తేలింది. ప్రత్యేకంగా బోధన్ ప్రజానికానికి తెలియజేయమనగా ఎన్నో అవినీతులు జరిగిన పెద్దలు ఇంకా పెద్ద మాట్లాడుతూనే ఉన్నారు. అవినీతి పరులే ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి. జరగబోయే పురపాలక సంఘంలో వాళ్ళకు బొందబెట్టాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తాం. నిజామాబాద్లో రెండోసారి ఎంపీగా ఓడిపోవడానికి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఆమె ఇక్కడ ఉంటే మనకు మనుగడ ఉండదు, ఆమెదే పై చేయి ఉంటుంది, ఆమె చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరి ఓడగొట్టడం జరిగిందని అక్కగారు కూడా మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా షకీల్ గారు గుర్తుంచుకోవాలి. ఏంటంటే నీకు కూడా అన్యాయం జరిగింది, కాకపోతే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా అప్పటి నుంచి ఉన్నావు కాబట్టి 2 సార్లు చేసిన 3వ సారి వీటి పక్కన ఉండి లక్ష్మీపుత్రుడికి హెలికాప్టర్లు ఇచ్చిండ్రు, ఒక చావుకు రావడానికి హెలికాప్టర్లు ఇచ్చి పంపించిండ్రు. కేసీఆర్ సార్ చేసిన తప్పు ఏంటంటే అన్ని నియోజకవర్గాలను ఒకలాగా చూసుకోలేదు. అన్ని నియోజకవర్గాలలో ఇలా కేటీఆర్ అన్నం చూసుకో, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయననే తరతరాలుగా ఆయన ఎమ్మెల్యే ఉండేటట్టు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. హరీష్ రావు గారిని చూసుకో, అక్కడ కాన్స్టిట్యూన్సీ డిసెంబర్ పోయింది, మళ్ళీ సంక్రాంతి పోయింది, ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది. మరి రైతుల పరిస్థితి ఏంది? 2,500 రూపాయలు అయితే గంగల పోయింది. అసలు మహిళలు ఎక్కడన్నా మాట్లాడదామన్నా అసలు దాని మహిళలు కూడా ఈ ఇయర్లీ అనే స్థాయికి తీసుకొచ్చి అక్కడ వచ్చేసి ఇది ఇట్లా అవుతుంది అట్లా అక్కడ చచ్చిపోయాడు, వాడికి సమాధులు కట్టేసి అవి దండం పెట్టేసి బతికిన వాళ్ళు ఏమో పడ్డారు. మళ్ళా ఒక్కసారి బోధన్ మున్సిపల్లో ఉన్న ప్రజలందరూ కూడా మీకు విన్నవిస్తూ ఉన్నాము. కొత్త పార్టీగా దిశగా కవితక్క వెళ్తూ ఉంది. ప్రజలు కొత్తదనాన్ని కోరుకున్నారని తెలుసుకుంటుండ్రు. రాబోయే కాలంలో వీళ్ళిద్దరికి కూడా మీరు ఒకసారి ప్రెస్ మిత్రులు కూడా ఆలోచించాలా. జిల్లా అంతటా కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా తెలిసేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా ఉండాలి, లేకపోతే షకీల్ అన్న ఉండాలి. షకీల్ అన్న ఓడిపోతే సుదర్శన్ రెడ్డి గెలవాలి, సుదర్శన్ రెడ్డి ఓడిపోతే షకీల్ అన్న గెలవాలి. ఈ నాయకులు ఇద్దరే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తము 25 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. ఒకరు 15 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకో. 30 సంవత్సరాలలో అయితే వీటన్నిటి కూడా జరిగింది. కాబట్టి దీని మీద కూడా పూర్తిగా ప్రెస్ ముఖంగా చెప్తున్నాం ఏంటంటే కలెక్టర్ గారు క్లియర్గా దీని మీద రిపోర్ట్ ఇవ్వాలి. 5 లక్షల స్కీమ్ ఇది మొత్తం 5 లక్షల సంబంధించిన స్కీమ్ అనేది. దీంట్లో కూడా ప్రెస్ వాళ్ళు మీరు ముందుకు తీసుకుపోతే కలెక్టర్ దగ్గర రిపోర్టు లేకపోవడం ఏంటి? ఇటువంటి కాలువలు కానీ మాటు కాలువలు కానీ మిగతా అన్ని కూడా చాలా మట్టుకున్నాయి. రాబోయేది అసెంబ్లీ ఎలక్షన్స్ దాదాపు 3 సంవత్సరాల టైం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఇటువంటి అన్నీ ఉన్నాయి, ఇటువంటి అన్నీ తీయడం జరుగుతుంది.
సరే ఏదైనా కానీ దేనికి సంబంధించిన ఒక మున్సిపల్లో జరిగిన పనుల గురించి కానీ గ్రామ పంచాయతీలో జరిగిన పనుల గురించి కానీ వేటికి సంబంధించిన కానీ అంత పెద్ద వ్యవస్థ అంత కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకొని హౌసింగ్ సంబంధించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినది లబ్ధిదారుల లిస్టు మాకు అందుబాటులో లేదు అని ఇచ్చింది అధికారులు. అందుబాటులో లేదంటే సిస్టంలో నుంచి టోటల్గా డిలీట్ చేసినట్ట. అధికారులకు 5 సంవత్సరాల క్రితం రికార్డులు అందుబాటులో లేని పరిస్థితి ప్రభుత్వంలో ఉంది. ఇది కలెక్టర్ గారు ఆలోచించాలి. ఒకటి దీంట్లో ముఖ్యంగా బోధన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మేము స్టేట్ వైజ్గా కూడా ఈ పాలసీ ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇది అయిందని చెప్పేసి దీని మీద డైరెక్ట్గా ఎక్కడ కాంపెక్ట్ చేయాలో అక్కడ త్వరలోనే చేయడం జరుగుతుంది. అక్కగారి దృష్టికి కూడా తీసుకుపోయి చేస్తున్నాం. ఇప్పటి మట్టుకైతే బోధనలో ఏముందంటే 16,000 చిల్లర 63 కాన్స్టిట్యున్సీ మొత్తంలో బోధన కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 6 కాంట్రాక్టర్లు మరి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బెడ్రూమ్లన్నీ కట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఎం ప్రదీప్ ఒకటి, సోయల్ కన్సల్టెన్సీ ఒకటి, ప్రభాకర్ రావు గారు ఒకటి, అబ్దుల్ ముఖీద్ ఒకటి, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి, వై శ్రీనివాస్ గారు ఒకటి, ఇంకొక అతను సముదాయం ఎవరో ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. 7 కాంట్రాక్టర్లకు సంబంధించి బోధన కాన్స్టిట్యున్సీలో బిల్లులు మొత్తం కూడా వారి అకౌంట్లలో పడ్డాయి. 7కి సంబంధించి 1663 ఇండ్ల బిల్లులు కూడా మొత్తం పడ్డాయి. దాదాపు 65,11,87,403 రూపాయలు పడ్డాయి. అంటే ఇవన్నీ అంటే తప్పు జరిగిందని కాదు, మాక్సిమం తప్పులు ఉన్నాయి దీంట్లో. కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఇండివిజువల్ గా గవర్నమెంట్ లబ్ధిదారులకు కట్టుకోమని ఇచ్చింది. ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ మనకు బోధనలో కట్టింది కూడా అటువంటి ఇల్లు కాదు ఇది.